ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో దానివల్ల నెగిటివ్ అయిన మాట వాస్తవమే. సరే అది నెగిటివ్. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అది తీసేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుంది? అదే ఖచ్చితంగా అక్కడ దోచుకుంటున్నారు కదా, ఇసుక వ్యాపారంగానే తయారైంది కదా, అదే పాలసీనే వచ్చింది కదా. లిక్కర్లో ఏం జరుగుతుంది? పర్మిట్ రూమ్స్ అన్నారు, మద్యం రేటు తగ్గిస్తామన్నాడే కానీ స్కూల్ ఫీజులు తగ్గిస్తామని ఎక్కడ చెప్పలేదు కదా. దానికే అలవాటు పన్నారు, అదే ఆనందంగా కనపడింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా సింపతి పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. అవతల వాళ్ళకి సింపతి రానియకుండా చేయటం అనేది రాజకీయాల్లో ఒక వ్యూహం. కానీ మీరేం చేశారు? అదే తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ మీద 100 మందిని పంపి దాడిని చేయించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అపోజిషన్ పార్టీ మీద అలా చేయదు. తద్వారా అపోజిషన్ పార్టీకి సింపతి గెయిన్ అవుతుంది. రెండోది, అదే అపోజిషన్ నాయకుడి ఇంటి మీదకి 10ల సంఖ్యలో కారులతో జనాన్ని ఇచ్చి పంపించి ఇంటి ముందు గొడవ చేయించారు. అండ్ దెన్ దట్ టు సింపతి గెయిన్ అవటం కారణం. ఇక మూడోది, సరే తప్పు ఉందా ఒప్పు ఉందా కోర్టులు తేలుస్తాయి, ఒక కేసు ఫైల్ చేసి అపోజిషన్ లీడర్ని జైల్లో పెట్టించారు ఒక 53 రోజులు. సో ఇవన్నీ కూడా సింపతి. నేనేమంటే చంద్రబాబుని సపోర్ట్ చేయట్లేదు, చంద్రబాబుది కరెక్ట్ అని కూడా నేను అనట్లా. ఏవో ఇవన్నీ కూడా సింపతి. మీరు చెప్పిన 3 సందర్భాలలో కూడా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఉపయోగపడినాయి.